నమస్తే వెల్కమ్ టు ఏబీసీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం 100 కోట్లతో నగరంలో జార్విన్ ఏవియేషన్ అకాడమీ రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వెల్లడి దగ్గుబాటి పురంధేశ్వరిని ఎంపీగా గెలిపించడం దౌర్భాగ్యం పీసీసీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి ఆగ్రహం న్యాయవాదులకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా న్యాయవాదుల పోరాట కమిటీ ధర్నా ఉచిత అన్న క్యాంటీన్ లో పేదలకు అన్నదానం ఈ వారం దాత సంహిత వీర వెంకట సత్యనారాయణ వైజాగ్ లో జరిగిన సిఐఏ పెట్టుబడుల సదస్సులో భాగంగా రాజమండ్రికి 100 కోట్ల పెట్టుబడులు వచ్చాయని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. రాజమండ్రి నగర చరిత్రలో ఇదొక మైలురాయని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. జార్విన్ ఏవియేషన్ అకాడమీని శ్రీ ఫణీంద్ర 6 మిల్లి ఏర్పాటు చేయడానికి ఎంఓయూ చేసుకున్నారని ఆయన తెలిపారు. హోటల్ లా హాస్పిటల్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ ఈ ప్రాంతంలోని ప్రతి ఎమ్మెల్యే బాధ్యత తీసుకుని ఈ పెట్టుబడులు రావడానికి ప్రయత్నాలు చేశామని దీనికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ఎంతగానో సహకరించారని ధన్యవాదాలు తెలిపారు. రాజమహేంద్రవరానికి ఈ నగరానికి ఇదొక చారిత్రాత్మకమైన రోజు. రాజమండ్రి నగర చరిత్రలో ఒక మంచి మైలురాయిగా నిలిచిపోయే రోజు. ప్రతిష్టాత్మకమైన సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ 2025లో రాజమహేంద్రవరం నగరంలో 100 కోట్ల విలువైన పెట్టుబడి సాధించిందన్న విషయం మీరు అందరూ కూడా గమనించాలి. జార్విస్ ఏవియేషన్ అకాడమీ తరపున ఫణీంద్ర గారు వచ్చారు. రాజమహేంద్రవరంలో ప్రపంచ స్థాయి ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయడానికి ఈ పెట్టుబడిని ఆయన ప్రకటించడం అన్నది ఒక శుభ పరిణామం. మన నగర ప్రజలందరికీ కూడా ఒక శుభ వార్త. నన్ను అనేక మంది అడిగేవారు, పెట్టుబడులు ఉత్తరాంధ్ర రాయలసీమకి వెళ్తూ ఉన్నాయి, ఉభయ గోదావరి జిల్లాల్లోని ఏం జరుగుతూ ఉంది, ఏం చేస్తున్నారు శాసనసభ్యులుగా అని అడిగిన ప్రతి దానికి సమాధానం ఇదే. పైలట్ ట్రైనింగ్ అనేది ఫస్ట్ కోర్స్ అండి. మేము ఒక 100 crores ఎయిర్ క్రాఫ్ట్స్ తీసుకురావడం జరుగుతుంది. 10 ఎయిర్ క్రాఫ్ట్స్ కొనుక్కుని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాము. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆల్రెడీ ల్యాండ్ అలాట్ చేశారు. మనకి 500 square meters ల్యాండ్ ఆల్రెడీ అలాట్ అయిపోయి ఉంది ఎయిర్పోర్ట్ లోపల. ఎయిర్ క్రాఫ్ట్స్ అన్నీ అక్కడ తీసుకొస్తాము, ఒక హ్యాంగర్ బిల్డ్ చేస్తాము. అక్కడి నుంచి మనకి అట్లీస్ట్ తర్వాత హాస్పిటాలిటీ ఇండస్ట్రీ, ఒక హాస్టల్స్ కట్టాలి, తర్వాత కాలేజ్ బిల్డింగ్స్ కట్టాలి. ఇవంతా కూడా నెక్స్ట్ 6 monthsలో కంప్లీట్ చేయాలనే ఎయిమ్తో వెళ్తున్నాము. బిట్వీన్ ఏప్రిల్ టు మే మేము ఫస్ట్ ఫ్లైట్ రాజమండ్రి నుంచి ఫ్లై చేసి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అఫీషియల్గా లాంచ్ చేయాలనే ఉద్దేశంతో వర్క్ చేస్తున్నాము. గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసాము. ఆల్రెడీ ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ తోటి, యూఎస్లో ఉన్న మ్యానుఫ్యాక్చరర్స్ తోటి అందరితోటి ఆల్రెడీ ఒక డీల్ కుదుర్చుకున్నాము. వాళ్ళు ఎయిర్ క్రాఫ్ట్స్ ఇస్తామన్నారు. సో మేబీ జనవరి నుంచి ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేస్తాము. ఏప్రిల్ మే మధ్యలో వీ వాంటెడ్ టు మంచి రోజు చూసుకుని రాజమండ్రిలో ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో వర్క్ చేస్తున్నామండి. విశాఖపట్నం కేంద్రంగా ఈ నెల 14, 15 తేదీల్లో సిఐఏ భాగస్వామ్య సదస్సు జరగడం చాలా సంతోషమని తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి నారా లోకేష్ 13 లక్షల కోట్ల విలువైన 613 వివిధ కంపెనీలు, పారిశ్రామికవేత్తలతో పరిశ్రమల స్థాపనకు ఒప్పందం కుదుర్చుకున్నారని తెలిపారు. అయితే రాజమహేంద్రవరం ఎంపీగా దగ్గుబాటి పురంధేశ్వరిని గెలిపించుకోవడం ఇక్కడి ప్రజల దౌర్భాగ్యంగా కనిపిస్తుందని విమర్శించారు. ఆమె స్వయాన సీఎం చంద్రబాబుకు, ఐటీ మంత్రి నారా లోకేష్ కు బంధువే అయినప్పటికీ ఎటువంటి ఫలితాలు సాధించలేకపోతున్నారని విమర్శించారు.
ముఖ్యంగా ఈరోజు పత్రికా మీడియా సోదరుల సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే మీ అందరూ తెలుసు 14-15 తేదీల్లో విశాఖపట్నంలో భారీ ఎత్తున సిఐఐ భాగస్వామి సదస్సు జరిగింది. చాలా సంతోషం. చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు కలిసి 13 లక్షల కోట్ల రూపాయలు మరి అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. అలాగే 613 MOUల మీద సంతకాలు చేయించడం కూడా జరిగింది. మరి రాజమండ్రి ప్రజల యొక్క దౌర్భాగ్యం ఏంటో నాకు తెలియదు, కానీ ఈ ఎంపీగా పురంధేశ్వరుని ఎన్నుకోవటమే రాజమండ్రి ప్రజల దౌర్భాగ్యం అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే పురంధేశ్వర్ అనే ఆవిడ మన చంద్రబాబు నాయుడు గారికి మరదలు. చంద్రబాబు నాయుడు గారు పురంధేశ్వరి బావగారు. అలాగే లోకేష్ పురంధేశ్వరి గారి కొడుకు, చెల్లెలు కొడుకైనా అక్క కొడుకైనా కొడుకే. వీళ్ళిద్దరూ ఉన్నారు. మన రాజమండ్రికి ఏదో చేస్తుంది ఈవిడ అనే ఉద్దేశంతో రాజమండ్రి ప్రజలందరూ కూడా పురంధేశ్వరి గారిని ఎంపీగా ఎన్నుకోవడం జరిగింది. ఈవేళ 13 లక్షల కోట్ల పెట్టుబడిలో రాజమండ్రికి నాకు తెలిసి 1 కోటి పెట్టుబడి కూడా లేదు. 613 ఒప్పందాల్లో రాజమండ్రికి 1 ఒప్పందం కూడా లేదు. అంటే రాజమండ్రి ప్రజలు మరి ఏ రకంగా కనిపిస్తున్నారో వీళ్ళకి నేనైతే అర్థం కావట్లేదు. ఇటీవల న్యాయవాదులపై రాష్ట్ర వ్యాప్తంగా దాడులు పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి న్యాయవాదులకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ తూర్పు గోదావరి జిల్లా న్యాయవాదుల పోరాట కమిటీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కోర్టు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. తొలుత కోర్టు ప్రాంగణం వద్ద ఆందోళన చేపట్టిన న్యాయవాదులు ర్యాలీగా సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు చేరుకుని ధర్నా చేశారు. ఈ సందర్భంగా పోరాట కమిటీ ప్రతినిధి PVVSB రాజు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 50,000కు పైబడి న్యాయవాదులు వృత్తిని కొనసాగిస్తున్నారని, ఇటీవల పోలీసులు నేరస్తులు న్యాయవాదులపై దురుసుగా ప్రవర్తించి దాడులు చేస్తున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో న్యాయవాదులకు ప్రత్యేక రక్షణ చట్టం కల్పిస్తూ చట్టం చేయాలని కోరుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రిలోని న్యాయవాదులు అసోసియేషన్గా ఏర్పాటు చేసుకుని ఈ రోజున ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న న్యాయవాదులు, రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా ఉన్న న్యాయవాదులు అనేక సమస్యలు అటు కక్షిదారుల నుంచి ఎవరైతే అదర్ సైడ్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి గవర్నమెంట్ నుంచి కూడా అనేక సాధక బాధకాలు ఎదుర్కొని ఈ వృత్తిని కొనసాగించడం జరుగుతున్నది. చాలామంది మీద న్యాయవాదుల మీద దాడులు అనాది కాలం నుంచి జరుగుతూ వస్తున్నాయి. దీనికి మేము ఎప్పటి నుంచో అడుగుతూ వస్తున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని, మాకు డాక్టర్స్ లాగా ఒక వృత్తిని చేపట్టి నిర్వహిస్తున్నాము, మాకు కూడా ఒక ప్రత్యేక రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయమని. కానీ గవర్నమెంట్లు మారుతూ ఉన్నాయి, గోదావరి వచ్చి పారుతూ వెళ్తూ ఉన్నది అన్న చందాన్ని అదిగో ఇస్తాం ఇదిగో ఇస్తామని చెప్తూనే వస్తున్నారు. ఇటీవల కాలంలో పోయిన శీతాకాల సమావేశాల్లో కూడా మేము న్యాయవాదుల మీద దాడులు జరుగుతున్నాయి, మాకు ప్రత్యేక రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయండి అయ్యా, మా ప్రాణాలే కాపాడండి, మేము కక్షిదారుల వైపున నుంచుని అనేక సాధక బాధకాలు ఒడిగట్టి మేము న్యాయం చేయడానికి చూస్తున్నాము, మా మీద బయటకు వస్తే ఏ రోజుని ఎక్కడ ఎవరు చంపేస్తారో, ఏ విధంగా దాడులు జరుగుతాయో, ఇటుపక్క నుంచి ఏ విధంగా దాడులు జరుగుతాయి అన్నది మాకు లేకుండా పోయింది. దానికి వెంటనే మాకు ఒక రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయండి అయ్యా, డాక్టర్స్ కూడా ఏర్పాటు చేశారు అని రేపు పార్లమెంటు ఉభయ సభలు ఈ శీతాకాలపు సమావేశాలు నిర్వహిస్తారు నవంబర్ నెలాకనే. అందులో మేము ముఖ్యంగా ప్రతి పార్లమెంటు సభ్యుల్ని రాజ్యసభ సభ్యుల్ని ఒకటి అడుగుతున్నాం, మాకు ప్రత్యేక రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేసే విధంగా ఈ శీతాకాలపు సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టండి. అలాగే ఇదివరకు పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఏదైతే 3 సంవత్సరాల లోపు శిక్షలు ఉన్నాయో దానికి సంబంధించి 41 నోటీసులు, దానికి సంబంధించి 7 సంవత్సరాలకు సంబంధించి లోపు ఉన్నవి 41 నోటీసులు పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారికి ఇవ్వడం జరిగింది. దానివల్ల చాలామంది న్యాయవాదులు వారి వృత్తికి ఆటంకాలు జరుగుతున్నాయి. చాలామంది
ఏ రోజు రూపాయి లేక కొట్టుమిట్టాడే పరిస్థితి ఉన్నది. మాకున్న వెల్ఫేర్ని 6 లక్షల నుంచి మిగతా పక్కన ఉన్న తెలుగు రాష్ట్రమైన ఏపీ తెలంగాణలో కూడా 20 లక్షలకి ఇస్తున్నారు వెల్ఫేర్. అలాంటిది మాకు మ్యాచింగ్ గ్రాంటు వెల్ఫేర్ను కలిపి గవర్నమెంట్ వారు ఇచ్చే మ్యాచింగ్ గ్రాంటు వెల్ఫేర్ స్టేట్ బార్ కౌన్సిల్ వెల్ఫేర్ని 25 లక్షలకు పెంచమని. జగంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ఆశీస్సులతో దాతల సహకారంతో ప్రతి సోమవారం ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిర్వహిస్తున్న ఉచిత అన్న క్యాంటీన్ కు ఈ సోమవారం ఆర్థిక సాయం అందించిన దాత కిర్లంపూడి మండల సోమవారం గ్రామానికి చెందిన సమ్మిట వీర వెంకట సత్యనారాయణ ఆర్థిక సహాయంతో నిర్వహించిన ఉచిత అన్న క్యాంటీన్ కు ముఖ్య అతిథిగా రాష్ట్ర టీడీపీ కార్యదర్శి ఎస్వీఎస్ అప్పలరాజు హాజరై అన్న క్యాంటీన్ ప్రారంభించి పేదలకు అన్నం వడ్డించారు. ఈ సందర్భంగా ఎస్వీఎస్ మాట్లాడుతూ పేదల ఆకలి తీర్చేందుకే టీడీపీ ఆవిర్భవించిందని 44 సంవత్సరాలుగా ప్రజలకు అన్ని విధాల అండగా ఉందని జగంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో 4.5 సంవత్సరాలుగా ఉచిత అన్న క్యాంటీన్ నిర్వహిస్తున్నామని జగంపేటలో ప్రభుత్వ అన్న క్యాంటీన్ భవనం పూర్తయిందని తొందరలోనే అన్న క్యాంటీన్ ప్రారంభిస్తామని అన్నారు. జరుగు జరుగు అది ఆత్ర కదండి మళ్ళీ మీకు శ్రీనుబాబు ఈరోజు మరి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం మరి అన్నా క్యాంటీన్ పెట్టి పేదవాళ్ళకి ఆకలి తీర్చినటువంటి పరిస్థితులు ఉంటే శ్రామికులకి కార్మికులకి అందరికీ కూడా మరి అన్నం తినేటువంటి అవకాశం 5 రూపాయలకే కల్పించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి వైఎస్ఆర్ పాలనలో మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు కూల్చివేసి పేదవాళ్ళ నోట్లో మట్టి కొట్టి కడుపు కాలేటువంటి దుస్థితికి తీసుకొచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ మరలా ఎన్నికలు రాకముందు నుంచి కూడా ఇక్కడ జ్యోతుల నెహ్రూ గారు నాయకత్వంలో నవీన్ గారు ఆధ్వర్యంలో మరి ఇక్కడ మరి దాతల సహకారంతో కార్యకర్తల సహకారంతో మరి ఇక్కడ అన్నా క్యాంటీన్ ప్రతి సోమవారం కూడా గడపడం జరుగుతూ ఉంది. మరి దాంట్లో భాగంగానే ఈరోజు మరి సమ్మిటి వీరబాబు గారు ఇవాళ మరి డోనర్గా 10 మందికి అన్నం పెట్టాలి, మంచి కార్యక్రమం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో మరి ఆయన ఆర్థికంగా ఈరోజు ఈ కార్యక్రమానికి సరిపడా డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆయన్ని మనం మరి అందరూ కూడా అభినందిస్తా ఉన్నాం వీరబాబు గారిని. అటువంటి స్ఫూర్తితో ముందుకు వచ్చినందుకు మరి ఇలాగ దాతలు సహకారంతో పేదవాళ్ళు తిన్నటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా తెలుగుదేశం పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఒక నెల 15 రోజులకి అన్నా క్యాంటీన్ ఆ రోజుని గోకవరం రోడ్లో మరి మన జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్లో అది తయారవుతూ ఉంది, శాంక్షన్ అయింది. అప్పటి నుంచి మరి భోజనం 5 రూపాయలు, మరి పొద్దుట టిఫిన్ 5 రూపాయలు, అలాగే సాయంత్రం టిఫిన్ కూడా 5 రూపాయలు పెట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి ఆటో కార్మికులు కానీ తోపుడు బళ్ళు కార్మికులు కానీ మరి జగ్గంపేటకి మరి వచ్చి ఇక్కడ ఏయో రకాలుగా మరి ఇక్కడ ఉన్నటువంటి మరి నిత్యావసర వస్తువులు కానీ అలాగే బట్టలు కానీ అనేక రకాల మరి షాపుల నుంచి పట్టుకెళ్తూ ఆకలి వేస్తే అన్నం తినేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఒక్కరి మీద 60 రూపాయలు, 70 రూపాయలు, 100 రూపాయలు పడేటువంటి పరిస్థితి లేదు. జగ్గంపేటలో కార్మికులకే కాదు నియోజకవర్గం నలుమూలల నుంచి ఈ టైంకి వస్తే 5 రూపాయలకి చక్కని ఫుడ్ అందించి మరి వారు కడుపు నిండేలా చేసి వారు ఇబ్బంది లేకుండా ఇంటికి వెళ్ళేటువంటి పరిస్థితి కలుగుద్దని చెప్పేసి
ఈ సందర్భంగా సెలవు తీసుకుంటాం. ఫ్యాషన్ ఏదైనా ఇప్పుడు మన నగరంలో మెరుస్తున్నాయి. రాజమండ్రిలో ఎన్నో రకాల స్టోర్స్ మొదలవుతూ ఉంటాయి. లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్స్ ను అనుసరించి సంపూర్ణమైన ప్రపంచ స్థాయి నాణ్యత మరియు స్టైల్ గా స్టోర్స్ వస్తున్నాయి. రాజమండ్రి ఒక అత్యంత ప్రతిష్టాత్మక నగరంగా మారనుందని హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, బెంగళూరు నగరాలకు దీటుగా అమరావతిని సీఎం చంద్రబాబు తీర్చిదిద్దుతున్నారని ఆయన నిర్వాహకులు తెలియజేశారు. ప్రజలకు కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలు రాజమండ్రి లభిస్తాయని ఆయన పేర్కొన్నారు. రాజమండ్రి తిలక్ రోడ్ లో అంజద్ హబీబ్ ప్రీమియం సెలూన్ ని నూతనంగా ఏర్పాటు చేశారు. సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ అంజద్ హబీబ్ సెలూన్ ని లాంఛనంగా ప్రారంభించారు. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన హబీబ్ ఫ్యామిలీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజమండ్రిలో అంజద్ హబీబ్ సెలూన్ ని ప్రారంభించడం సంతోషకరమన్నారు. I feel happy being here और ये मेरा एक ट्रिप बहुत इमोशनल ट्रिप है, खासतौर से आपके शहर में, बिकॉज़ जो इस इंडस्ट्री का फाउंडर था, जो फादर ऑफ नेशन कहलाता है इस मामले में, हेयर स्टाइलिंग में, मिस्टर हबीब अहमद, हु स्टार्टेड हबीब्स, एंड उनके जो 3 बेटे थे, जिसमें जावेद, अमजद, परवेज 3 बेटे थे. तो ही हैज़ जस्ट लेफ्ट अस ऑन 25th of September. सो उस दौरान में 2 सलोन की ओपनिंग हुई. आई कुडंट मेक इट, बट आज इमोशनली लाइक महेश एंड शाहबुद्दीन एंड श्रीधर टोल्ड मी टू बी हियर, और मैं आज आया हूँ बिकॉज मैंने थोड़ा बहुत आपके शहर के बारे में पढ़ा. इट्स ए ब्यूटीफुल सिटी एंड ग्रीनरी है एंड फैशन कॉन्शियस काफ़ी हैं लोग यहाँ पे. सो मेरे को बड़ी खुशी मिली कि लाइक आई स्टार्टेड अ सैलून ओवर हियर, जो कि पूरे स्टैंडर्ड के साथ हमने उसको बनाया और आप लोगों के हिसाब से बनाया, और फैशन जितना भी मैं दे सकता हूँ, बिकॉज मैं अपनी फील्ड में केमिकल के लिए जाना जाता हूँ, और यहाँ पे जो आपको सर्विस मिलेगी और जो आपको अच्छा रिजल्ट मिलेगा वो केमिकल का और कटिंग का मिलेगा, जो कि इस सैलून का एक यूएसपी है. दूसरा, लाइक 2 years बैक आई वांटेड टू डू समथिंग इन साउथ, एंड मेरे पास पहला प्रोजेक्ट जो आया वो हैदराबाद का आया, एंड आई मेट पर्सन कॉल्ड शाहबुद्दीन एंड महेश एंड श्रीधर. So they approached me to do something in South, and I really liked the idea, the way they wanted to move, and मेरे को एक क्वेश्चन मार्क ज़रूर था कि हम क्या कामयाब होंगे या नहीं होंगे, बिकॉज लैंग्वेज वॉज द बिग थिंग फॉर मी, बट दे मेड इट सो ईजी फॉर मी टू लॉन्च माई ओन ब्रांड कॉल अमजद हबीब, द प्रीमियम ब्रांड. वाई आर केप्ट अ प्रीमियम ब्रांड? काफ़ी लोगों के क्वेश्चन हैं कि आपने प्रीमियम ब्रांड क्यों रखा. प्रीमियम क्या है कि लोकल सैलून्स बहुत खुल रहे हैं, बट एक प्रीमियम सर्विस बहुत कम लोग दे पा रहे हैं. नाम के लिए फॉलो करते हैं, बट दे आर नॉट एबल टू प्रोवाइड द प्रीमियम सर्विस. So when you reach to any Amjad Habib outlet, you'll be finding the premium service, whether it's a chemical, whether you're talking about the coloring, whether you want to go for a pedicure, manicure, or maybe for a bridal. Any makeup you go for, you'll be getting a premium service. And इसकी reporting directly it goes to me, which is the biggest part. अगर कोई बात होती है तो people reach me directly and they complain me also sometimes if there is any complaint. Second point comes in like why we talk about fashion. फैशन आज की तारीख में एक बहुत अच्छा ट्रेंड आया है पिछले 5 साल के अंदर. 5 साल के अंदर अगर आप देखो, आज से 5 साल पहले माँ कोई पार्टी निकालती थी और बुढ़ापे तक वो पार्टी रहती थी. नाउ पीपल आर कॉन्शियस अबाउट देयर लुक्स, देयर स्किन एंड देयर अवेयरनेस ऑफ ब्यूटी कल्चर. सो लाइक एक एजुकेशन इतनी आई थ्रू द मल्टीमीडिया, जिसकी वजह से हर आदमी एक अवेयर हो गया कि फ़ैशन क्या है. और फैशन क्या होता है कि अगर इटली में हो रहा है या आपके फ्रांस में हो रहा है या लंदन में हो रहा है या अमेरिका में हो रहा है, विद इन 2 seconds वी हैव द फैशन ओवर हियर, एंड वी हैव अ वेरी गुड स्किन, वी गॉट ब्यूटिफुल हेयर, बट हमारे पास एक एजुकेशन नहीं थी. एजुकेशन विल बी प्रोवाइडेड बाय द सैलून बिजनेस, जो कि क्वालिफाइड हैं. व्हेन यू कम ओवर हियर, डोंट कम विद योर ओन आइडिया कि मेरे को ये करवाना है. When you come to Amjad Habib Premium Salon, ask मेरे पे क्या सूट करेगा, मेरे पे कौन सा कलर जाएगा, मेरे पे कौन सा केमिकल सूट करेगा, and then ask the person who is doing it. See the education what he provides you, and then decide, rather than going to any salon and guiding them. Because अगर आप जाके बोलते हो फ्रंट का इतना काटना है, बैक का इतना काटना है, तो मेरे लिए कितना आसान है, मैं कैंची आपके हाथ में पकड़ा दूँ कि यहाँ से काट दो और यहाँ काट दो, राइट. सो यू आर रूलिंग देम.
But when you come to a premium salon में don't say anything. Show your requirement, मेरी requirement ये है, and ask them what goes with me. मेरी शक्ल क्या है, मेरी स्किन क्या है, मेरे बालों का कलर क्या है, उसके हिसाब से you should decide a color, you should decide a cut. अगर मेरी गोल शक्ल है तो मेरे को हाइट चाहिए, और अगर मेरी पतली शक्ल है तो मेरे को वॉल्यूम चाहिए, मेरे बाल कर्ली हैं तो मेरे को कौन सा लुक चाहिए. तो वो एक बहुत इंपॉर्टेंट पार्ट है विच विल बी लर्निंग फ्रॉम द प्रीमियम सैलून. And I'm very happy to launch my premium salon in your city, and I'm very happy Mahesh, Shabuddin and Sridhar, they did a very wonderful job, and they are really working hard, and in 2 years time they have given a salon of 13 to 14 salons, right? Yes. 14 salons we have done till now, and we'll be coming with another 50 more salons. So thank you so much, and I love your city. Thank you. రాజమండ్రిలో అమ్జద్ ప్రీమియం సెలూన్ సో గ్రాండ్ లాంచ్ చేయబడింది. మన ఫ్రాంచైజీ అర్షిత్ దాస్కి ధన్యవాదాలు అండ్ కంగ్రాచులేట్ టు హిమ్. సో అర్షిత్ హీస్ ఎ ఇన్స్పిరేషనల్ పర్సన్. లాస్ట్ 10 years నుంచి కార్పొరేట్లో వర్క్ చేసి మాతో పాటు వర్క్ చేసి ఈ సెలూన్ అనేది లాస్ట్ 3-4 monthsగా కష్టపడి మంచి అంబియన్స్ క్రియేట్ చేసి సపరేట్ ఫీమేల్ సెక్షన్, సపరేట్ జెంట్స్ సెక్షన్ క్రియేట్ చేసి ఇక్కడ స్టార్ట్ చేశాము. అండ్ ఆల్ స్టాఫ్ ఎవరైతే ఇక్కడ వర్క్ చేస్తున్నారో ట్రైన్డ్ బై అమ్జద్ హబీబ్ అకాడమీ నుంచి. ఇది మన 10వ సెలూన్. 2 తెలుగు రాష్ట్రాల్లో 10వ సెలూన్ ఈరోజు ఓపెన్ చేస్తున్నాం. అండ్ ఓవరాల్ ఇండియాలో 58th సెలూన్ ఇది. అండ్ కమింగ్ టు అమ్జద్ హబీబ్, దిస్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ హబీబ్స్ ఫ్యామిలీ. అండ్ జావేద్ హబీబ్ గారు వాళ్ళ తమ్ముడు అమ్జద్ హబీబ్ గారు. అలాగే వాళ్ళకి మొత్తం ఇండియాలో చూసుకుంటే 1500+ సెలూన్స్ పైగా వాళ్ళకు ఉన్నాయి. అండ్ రాజమండ్రి పరంగా చూసుకునే కొద్దీ ఈ సెలూన్ 2500 square feetలో 2 floors డివైడ్ చేసి కన్స్ట్రక్ట్ చేశారు. సపరేట్ ఫీమేల్, సపరేట్ జెంట్స్ సెక్షన్ క్రియేట్ చేశారు. అండ్ ఇక్కడున్న ప్రత్యేకత ఏమిటంటే మన బ్రైడల్ మేకప్స్ కానీ, మన హైడ్రా ఫేషియల్స్ కానీ, పెడిక్యూర్ కానీ, మెనిక్యూర్ కానీ, కెరటిన్ ట్రీట్మెంట్స్ కానీ, హెయిర్ కట్స్ కానీ, ట్రెండీ హెయిర్ కలర్స్ కానీ, సో ఇవన్నీ అడ్వాన్స్ ప్రోడక్ట్స్లో అండ్ అతి తక్కువ రేట్కి మనం చేస్తున్నాం. అండ్ లాంచ్ పరంగా 25% డిస్కౌంట్ అందరి కస్టమర్స్కి లభిస్తుంది. సో వీ విష్ ఎవ్రీ రాజమండ్రి కస్టమర్ టు కమ్ అండ్ ఎక్స్పీరియన్స్ ద బెస్ట్ సర్వీస్ హియర్ ఇన్ రాజమండ్రి. అండ్ మీకు క్వాలిటీ గురించి చూసుకుంటే ఆల్రెడీ ద ఫ్రాంచైజీ ఎవరైతే ఇక్కడ ఆపరేట్ చేస్తున్నారో అర్షిత్ దాస్ అనే పర్సన్, హీఈస్ ఆల్రెడీ 10 years హెయిర్ డ్రెస్సర్ నుంచి ఇప్పుడు ఒక 3 సెలూన్లు రాజమండ్రిలో ఓపెన్ చేసి సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. అలాగే మనం రీసెంట్గా కర్నూలులో ఓపెన్ చేసినాం, విజయవాడలో సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం, తిరుపతి, వైజాగ్ అండ్ అదర్ స్టేట్స్లో కానీ యాజ్ సూన్ యాజ్ మనం ఓపెన్ చేస్తున్నాం. అలాగే హైదరాబాద్లో ఆల్రెడీ 9+ సెలూన్ సక్సెస్ఫుల్ ఆపరేట్ చేస్తున్నాం. సో అందరూ విజయవాడ ప్రజలందరూ వచ్చి ఈ సర్వీసెస్ని ఎక్స్పీరియన్స్ చేసి అండ్ మీ గ్లామర్ కానీ, మీ హెయిర్ స్టైల్స్ కానీ ద బెస్ట్ సర్వీస్ తీసుకొని మార్చుకోవచ్చు మీరు రాజమండ్రి. యా సార్, ఇది ఫ్రాంచైజీ ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుంది, అలాగే మీరు ఇచ్చే సపోర్ట్స్ ఏంటి, దాని గురించి కొంచెం. సో ఫ్రాంచైజీ, సో వీఆర్ ద మాస్టర్ ఫ్రాంచైజీ అండ్ షాబుద్దీన్ గారు ఈజ్ అన్ మాస్టర్ ఫ్రాంచైజీ ఫర్ ఏపీ అండ్ తెలంగాణ. సో ఐ వర్క్స్ యాజ్ అన్ ఆపరేషనల్ మేనేజర్ ఫర్ అమ్జద్ హబీబ్. అండ్ ఆపరేషన్ మన ఫ్రాంచైజీ మోడల్ ఎలా ఉంటుందంటే ఇట్ స్టార్ట్స్ 2 models ఉంటాయి. ఒకటి 30 lakhs ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, ఒకటి 50 lakhs ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. సో బేసిక్ కాన్సెప్ట్ ఈజ్ 30 lakhs అండ్ ప్రీమియం కాన్సెప్ట్ ఈజ్ 50 lakhs ఉంటుంది. అండ్ ROI వచ్చి మనకి 18 monthsలో మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మనకు రిటర్న్ వస్తుంది. అండ్ కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసి సక్సెస్ఫుల్గా చేసుకున్నారంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ఇండస్ట్రీ అండ్ ద బెస్ట్ బిజినెస్ ఫర్ నెక్స్ట్ 2 years, నెక్స్ట్ 20 years వరకు దిస్ అండ్ బెస్ట్ బిజినెస్. సో అమ్జద్ హబీబ్ అకాడమీ కూడా ఉందని విన్నాను, సో దాని గురించి కొంచెం చెప్పండి. సో అమ్జద్ అకాడమీ అండ్ సెలూన్ మన కుకట్పల్లి హైదరాబాద్లో ఉంది. సో అకాడమీలో మనం స్టూడెంట్స్ని మన ఆంధ్ర 2 తెలుగు రాష్ట్రాల నుంచి తీసుకొని వచ్చి మనం 6 months బేసిక్, 2 months నుంచి 6 months అండ్ డిప్లొమా ఇన్ బ్యూటిషియన్, డిప్లొమా ఇన్ హెయిర్ డ్రెస్సింగ్ 1 year వరకు మన కోర్సెస్ ఉన్నాయి. సో అక్కడ ట్రైన్ అయిన వాళ్ళని మనం జూనియర్స్గా ఎవ్రీ సెలూన్లో డిప్లాయ్ చేసి సో వాళ్ళకు ఒక జీవనోపాధి, మనం ఈ బ్యూటీ ఇండస్ట్రీలో మంచి జీవనోపాధి అనేది ఉంటుంది. స్టార్టింగ్ శాలరీసే 15,000 నుంచి స్టార్ట్ అవుతాయి. అండ్ హెయిర్ డ్రెస్సర్స్ మీకు తెలిసిందే ఇప్పుడు 1 lakh, 2 lakh, 3 lakhs కానీ హెయిర్ డ్రెస్సర్స్ సెండ్ చేస్తున్నారు. సో దిస్ ఇస్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద గుడ్ ఆపర్చునిటీ ఫర్ యంగ్స్టర్స్ ఆల్సో.
సో ఎవరైతే సాఫ్ట్వేర్ అండ్ అదర్ రీటైల్ ఇండస్ట్రీస్ వెళ్తున్నారో సో వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. మన అకాడమీకి వచ్చి ట్రైన్ అయ్యి సో డిఫరెంట్ ఆంటర్ప్రినర్స్ కావచ్చు, మేకప్ ఆర్టిస్ట్ కావచ్చు, అండ్ బ్యూటీషియన్స్ కావచ్చు, హెయిర్ డ్రెస్సర్స్ కావచ్చు, దే కెన్ చూస్ దేర్ కెరియర్. ఫ్రాంచైజీలో ఈ సెలూన్ ఇండస్ట్రీలో అనుభవం లేకపోయినా వచ్చి ఫ్రాంచైజీ తీసుకొచ్చాను. ఖచ్చితంగా తీసుకోవచ్చు. సో ఎందుకంటే మన సపోర్ట్ అండ్ గైడెన్స్ ఉంటుంది కాబట్టి, అండ్ స్టాఫ్ అంతా మనం రిక్రూట్ చేసి ట్రైన్ చేసి ఇస్తున్నాం, అండ్ ఆపరేషన్స్ హ్యాండ్ హోల్డ్ చేస్తున్నాం కాబట్టి సో వీ విల్ టీచ్ దెమ్ అబౌట్ సెలూన్ మేనేజ్మెంట్. నేను శాస్త్ర యూనివర్సిటీలో బీటెక్ చేసి సో దాని తర్వాత కార్పొరేట్స్లో వర్క్ చేసి 10 years FMCGలో కానీ అండ్ బ్యూటీ ఇండస్ట్రీ, గ్రూమింగ్ ఇండస్ట్రీలో వర్క్ చేసిన తర్వాత సో మాస్టర్ ఫ్రాంచైజీ తీసుకొని మనం ఆల్రెడీ 20+ స్టోర్స్ ఆపరేట్ చేస్తున్నాం ఏపీ అండ్ తెలంగాణలో. అండ్ అదేవిధంగా యంగ్స్టర్స్కి లైక్ అర్షిత్ దాస్ ఎవరైతే ఇక్కడ ఫ్రాంచైజీ పార్ట్నర్ ఉన్నారో సో డెడికేటెడ్గా చేసే వాళ్ళకి దిస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇండస్ట్రీ. అండ్ నో మోర్ సాఫ్ట్వేర్ ఇవంతా తీసుకున్నామంటే not related to this, into 10 times they can able to earn and they can able to do service also to the people. Okay అండి, థ్యాంక్ యూ. అందరికీ గుడ్ మార్నింగ్. ఫ్యాషన్ ప్రపంచంలోనే అత్యధికంగా ప్రతి మానవులు కొనుక్కున్న విషయంలో ఫ్యాషన్ అనేది ప్రపంచం శాసించే విధంగా అయిపోయింది ఈరోజు. అలాగే ఆ ఫ్యాషన్ మెరుగుదిద్దేది ఈ సెలూన్స్. ప్రపంచంలోనే రకరకాల బ్రాండ్లతో ఉన్న వాటికి ఈవేళ మన రాజమహేంద్రవరం కూడా ఒక కొత్త అభివృద్ధి తెరదీస్తూ అనేక స్టాల్స్, అనేకమైన సెలూన్స్ మన రాజమండ్రికి వస్తున్నాయి. అలాగే ఈరోజు అమ్జద్ హబీబ్ ఆయన నేతృత్వంలో ఇక్కడ రాజమండ్రిలో ఒక సెలూన్స్ స్టార్ట్ చేసి దీంట్లో యూనిసెక్స్ సెలూన్గా అంటే మెన్స్కి, ఫీమేల్స్కి రెండు వేరువేరుగా కూడా చేస్తూ ఇప్పుడు జరుగుతున్న లేనిపోయిన స్పాలు అన్న విధానంలో వచ్చే అపవాదులు లేకుండా ఎవరికైనా విడివిడిగా పెట్టడం జరిగింది. అలాగే ఈ వ్యాపారంలో మరింత అభివృద్ధి చెందాలని చెప్పి యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. వంద కోట్లతో నగరంలో జార్విన్ ఏవియేషన్ అకాడమీ, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వెల్లడి. దగ్గుబాటి పురంధేశ్వరిని ఎంపీగా గెలిపించడం దౌర్భాగ్యం, పిసిసి అధ్యక్షుడు టికే విశ్వేశ్వరరెడ్డి ఆగ్రహం. న్యాయవాదులకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలి, సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా న్యాయవాదుల పోరాట కమిటీ ధర్నా. ఉచిత అన్న క్యాంటీన్లో పేదలకు అన్నదానం, ఈ వారం దాత సంహిత వీర వెంకట సత్యనారాయణ. ఇదరస్ట్ బులెటిన్, మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.